ఏ రోజైనా సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చావా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్ కదా, దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా నాకు స్వామి వారంటే నమ్మకం అనే డిక్లరేషన్ పై సంతకం పెట్టావా? మరి ఈ కొత్త నాటకాలు ఎందుకు అని టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. మారుస్తారని కోరుకుంటున్నాను. లడ్డు నాణ్యత పెంచడానికి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఇది జూలై 14th మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ చూస్తున్నారు. కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడం చేయాలా. కానీ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము, తిరుమలకి కాలినడకపోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని. ప్రజలందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అబద్ధాలు మాట్లాడినారో. ఈరోజు ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే, అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే, ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది, అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకనా? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ. వెల్కమ్ టు ప్రభంజనం టీవీ న్యూస్. భాజపా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి. ఎన్టీఆర్ జిల్లా జక్కుల నెక్కలం గ్రామంలో భాజపా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టిన భాజపా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. జక్కుల నెక్కలం గ్రామంలో స్థానిక ప్రజల మొబైల్స్లో భాజపా పార్టీ సభ్యత్వం నమోదు చేసిన పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుని ఈ నెల 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతో అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి మంచి స్పందన వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఈ గ్రామమే కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. మన తెలుసు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం, వాళ్ళ కారాల బిడ్డ, మన జిల్లా ఆడబొడుచు మన ఊరు రావటం మన అదృష్టం. ఇది అనుకోకుండా 11 గంటలకి లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి అన్నప్పుడు
కాదమ్మా మా ఊరు రండి, మా ఊర్లో సభ్యత్వాలు చేరుతారు, మీరు మా వాళ్ళందరూ చేరుతారు, మీరు రండి అనగానే ఎమ్మటే వస్తాను, మొన్న కూడా రాలేదనే ఉద్దేశంతో మన ఊరు రావడం జరిగింది. అందుకోసమని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మన వాళ్ళు పూర్తిగా వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇవాళ వారు చాలా విజయవంతంగా కిందకి వెళ్లి నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మంచి స్పందన వస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి సేవ చేస్తుందో, ఏ విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుందో కార్యకర్తలు అందరూ వెళ్లి కింద చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా వారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకు వచ్చారు. నేను ప్రత్యేకించి కుమారస్వామి గారిని, సోదరు కుమారస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఈ గ్రామానికి చెందినటువంటి వారు. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పంట నష్టం అంటే పోయినసారి మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చి చూసాం, కానీ ఈ గ్రామానికైతే మేము రాలేదు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ పంట నష్టాన్ని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. నష్టాన్ని చాలా వరకు కూడా ఎన్యూమరేషన్ జరిగింది, ఇల్లు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఎన్యూమరేషన్ జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కుమారస్వామి గారు కూడా వెంటనే ఎవరైతే మిగిలిపోయారో వారి లిస్ట్ రాసుకుని కన్సర్న్ ఆఫీసర్స్ కి అందిస్తామని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. వారికి మా సహకారం ఉంటుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకంత ఆలస్యమైంది నేను సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి. ఎందుకంటే రాష్ట్రంలో వరద పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మేము ఆలస్యంగా ప్రారంభించాం. అయినప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు, పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి ముందుకు వస్తున్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తూ మా పార్టీని బలోపేతం చేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. టీటీడీని ఏటీఎం గా మార్చిన వైసీపీ నేతలు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే స్వామివారి భక్తులను అవమానించినట్లే అని టీడీపీ నేతలు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాల నాని, పేరు నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాలా, ఘోరమైన పరాభం జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిపెట్టారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే చలి జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్టు వద్దు, సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు. అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీల్లేదంట. ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి? తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి అక్కడ బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుముఖం పట్టి అందరికి కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. 10 రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు. గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా? నీ 5 ఏళ్ల పాలనలో 300 పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రాముల వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది. ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఎప్పుడైనా విచారించావా? ఇవాళ రోజున ఒక్క సంఘటన కూడా బికాస్ ఆఫ్ హిజ్ వర్క్, ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది, అధపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లడానికంటే, ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు, ఇంకా అయిపోయి ఉన్నారు. 11 సీట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాట్లాడిన పనికి మాలిన గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు. 53,000 మెజారిటీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీకి. ఇతన్ని చీకొడతాం అనే దానికంటే ఇప్పుడు అతను చేసిన అంతకుముందు చేసిన పనికిమాల వ్యాఖ్యలన్నిటికీ ఆన్సర్ ఇచ్చేట్టుగా అతను 4 సార్లు గెలిచిన మెజారిటీ అంతా కలుపుకున్నా కూడా లేనట్టుగా అంత దారుణంగా ధిక్కరించి చీకొట్టిన వ్యక్తి. ఇతను వచ్చి ఇప్పుడు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. విశ్వసనీయత అంటే పైగా దేవుడంట 40 సార్లు ఎక్కడికో తిరుపతి వెళ్ళాను, ఏదో నడుచుకుంటూ వెళ్ళాను, గుండు కొట్టించాను 22 సార్లు, రకరకాలుగా సోది మాటలన్నీ చెప్తా అంటాడు. తిరుపతి వెళ్ళినంత మాత్రాన నీకు కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసనీయత వచ్చేది. నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తుపెట్టుకో. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేసి ఆ పదవులను పెత్తంతరలకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఆయన చెప్పే సాక్స్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని. భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించైనా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు. కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర్ కృష్ణయ్య. నీకు మంచి పేరు ఉంది మొన్నటిదాకా. నువ్వే ఇంతకుముందు ఒకసారి ద్రోహం చేశావు. అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ అతని నుంచి బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరపున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని అంటున్నావు. కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నావు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన ఆర్ కృష్ణయ్య గారికి అయితేని, అలాగే బీరా మస్తానరావు గారికి అయితేని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి. నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు. కానీ ఈనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతావు. కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణ అయినా, మరి మోపిదేవి వెంకటరమణ అయినా, బీరా మస్తానరావు అయినా, ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బీసీలకి ఆశించి ఏమీ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని వమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు, తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తూ ఓ పక్క రాష్ట్రాన్ని మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగపురం ఎయిర్పోర్టులో ఉపాధి, దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులతో ఉపాధి, దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం
కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, పుండకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పెన్షన్లు నుండి 4,000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికే పంపిణీ జరిగిందని వివరించారు. 14 అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది 19 21 నాకు తెలియదు ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూరి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అయితే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజక ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గరలా ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదు ఇల్లు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈ రోజు నేను మూలపేట వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు, నాయకుడే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు న్యూస్ 10 తెలుగు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరు కనిపిస్తారు? క్షేత్రాలు విస్తారంగా ఉంది. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగలావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేది, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ 2 ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. కృత శౌచం, హరం పాపం, సింహాచలం, అహోబలం అని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు.
అహోబిలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశిపు సంహారం జరిగి స్తంభంలోంచి వచ్చినటువంటిది. ఘృతశౌచంలో ఈ హిరణ్యకశిపుని సంహరించినటువంటి వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగళావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేది, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించింది. ఈ 2 ఒక చోట అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. చలం అహోబలమని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థల పురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే